మీరు మళ్ళీ తనకి పెళ్లి చేయాలనుకుంటున్నారు చూడండి. మీది చాలా గొప్ప మనసు. నందిని నా ప్రాణం అండి. నాకేమైనా డిసీజ్ వస్తే నన్ను నేను వదులుకుంటానా? అలాంటిది నందినిని ఎలా వదులుకుంటాను? నందిని నేను వేరువేరు కాదండి, ఒకటే. నువ్విక వీటి గురించి ఆలోచించటం మానేసి జానకిని బాగా చూసుకో. తనతో ఆనందంగా ఉండు. ఇదంతా చేసింది జానకి కోసమేగా. తనలో మార్పు వచ్చిన తర్వాత నువ్వే తన్ని దూరం పెడితే ఎలారా? వదిలే. నందిని, అమ్మ, అత్త, మామయ్య అందర్నీ వదిలే. జానకిని మాత్రమే చూసుకో. మనిషి జీవితంలో ఏ బంధం శాశ్వతం కాదు. కాని చివరి వరకు నిలిచేది ఒక్క భార్యాభర్తల బంధం మాత్రమే. అన్నిటికీ పరిమితులు, హద్దులు ఉంటాయి గాని దానికుండదు. వదిలే. ఇవన్నీ వదిలే. ఒక్కటి గుర్తుపెట్టుకో, మార్పు మరుపు అనేది దేవుడు మనిషికిచ్చిన వరం. అది మనకు నచ్చినా నచ్చకపోయినా తీసుకోవాలి, అంతే. నందిని ఏంటిది? నీకేడు పిచ్చి పట్టిందా? వదులు. లేదు మహేష్, నేను అమ్మని కావాలి. రా. విజయ్, ఏం చేస్తున్నావు? ఇది ఇక్కడ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? తను నీ భార్య. కాదు కాదు, నా భార్య జానకి. నువ్వు ఇది కాదు. నిజమే, నేను నీ భార్యనే, కాదంటం లేదు. కానీ ఎలా? తను నన్ను నీకిస్తే నేను నీ భార్యనయ్యాను. అది గుర్తుపెట్టుకో. నీకేం తెలుసు? ఏం తెలియాలి? అది చచ్చిపోయింది. అయితే నీ భార్య కాదా? కాదు జానకి. మనస్సంత ఉండటం లేదు. ప్రతి క్షణం అవే గుర్తొస్తున్నాయి. మనిద్దరం భార్యాభర్తలన్న విషయం మర్చిపోతున్నాం.
మనిద్దరి మధ్య దూరాన్ని సృష్టించే ఏ జ్ఞాపకం కూడా మన దగ్గర ఉండడానికి వీల్లేదు. పరే వద్దు, అది మనకొద్దు. నీకేమైనా పిచ్చా? ఇప్పుడు నేను నీతో ఉన్నాను అంటే అందుకు కారణం కేవలం నందిని అని చెప్తున్నానుగా. నాకు నందిని పుట్టాలి. ఏయ్ ఛీ! ఒక భార్యగా నందిని నీ ప్రేమని పొందలేకపోయింది. నాకు కూతురిగా పుట్టి నాకంటే ఎక్కువ ప్రేమని అది నీ దగ్గర నుంచి పొందాలి. అయినా ఏమైంది నీకు ఇవాళ? ఎప్పుడు ఒకేలా ఉండు, క్షణానికి ఒకలా ఉండొద్దు. జానకి, ఆ ఫోటో నీ గదిలోనే పెట్టుకో, నా గదిలో పెట్టకు. హరి, నువ్వే కరెక్ట్. నందిని రుద్రలకి పెళ్లి చేయాలనుకోవడం కరెక్టే అని నాకనిపిస్తోంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కోరుకుంటున్నప్పుడు కాదనడానికి మధ్యలో మనమెవరం? నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. నీతోనే నేను. ప్రవళిక, ఏం జరిగింది? దేని గురించి? సడన్ గా నీ అభిప్రాయం మార్చుకున్నావంటే దాని వెనక ఏదో కారణం ఉండాలి, లేదా ఏదైనా జరిగి ఉండాలి. కారణాలు లేకుండా నిర్ణయాలు మారవు. అభిప్రాయాలు మారడానికి కారణాలు అవసరం లేదు హరి. ఆలోచిస్తే చాలు. నిన్ను చూస్తే జాలేస్తుందిరా. ఎందుకు? కావాలనుకున్నావు, కష్టపడ్డావు, అందరినీ మోసం చేశావు, అంతవరకు బానే ఉంది. కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. నన్ను నేను మోసం చేసుకుంటున్నానా? అంతేగా మరి. అందంగా ఉంటే సరిపోదురా, ఆరోగ్యం కూడా ఉండాలి. ఇప్పుడే తెలిసింది పాప నందినికి ఏదో డిసీజ్ ఉందని. ఆలోచించుకోరా, లైఫ్లో పెళ్ళంటే ఒకేసారి జరగాలి. కానీ అదేంటో ఇక్కడ అందరికీ రెండు సార్లు జరుగుతుంది. నాకు 2 సార్లు, పెద్ద ఆయన హరిశ్చంద్ర ప్రసాద్ గారికి 2 సార్లు, ఆ చచ్చిన విజయ్కి 2 సార్లు, జానకి 2 సార్లు. ఇక బ్యాలెన్స్ ఉంది నందిని మాత్రమే. నిన్ను చేసుకుంటే నందినికి కూడా 2వ పెళ్ళి. రేపు డిసీజ్తో నందిని పోతే నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావు. అప్పుడు నీకు కూడా అది 2వ పెళ్ళే. మొత్తానికి మన బ్యాచ్కి 2 పెళ్లిళ్ళు బాగా కలిసి వచ్చాయి. రైట్, నోర్మై. తన డిసీజ్ అంత సీరియస్ ఏం కాదు. కాకపోతే నువ్వెందుకురా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఎందుకంటే ఖచ్చితంగా నీ మనసులో అదే ఫీలింగ్ ఉంది కాబట్టి. ఉంది అంటే ఉందని అనుకోవాలి. వాళ్ళ పిన్ని, వాళ్ళ అత్తయ్య నన్ను ఎదురుగా నిలబెట్టి తన గురించి పూర్తిగా చెప్పారు. పసిపిల్లలా చూసుకోవాలి, గాజుబొమ్మలా చూసుకోవాలి, తనకి చిన్న బాధ కలిగినా నన్నే అడుగుతాము అని. వాళ్ళు జాగ్రత్తలు చెప్తున్నారో ఇండైరెక్ట్గా భయపెడుతున్నారో నాకు అర్థం కావట్లేదురా. ఇంకోవైపేమో నీ కర్మరా అని జాలిపడి వదిలేసిపోయినట్టుంది కదా. ఇంకేంట్రా ప్రాబ్లం? లీవ్ ఇట్, వదిలేరా. నాకిష్టం లేదని చెప్పేసే.
ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయి. ఇంత చేసినాడు అది చేయలేవా? నో రే, ఐ వాంట్ నందిని. నందిని నాకు కావాలరా. తనకి డిసీజ్ ఉన్నా సరే, యూజ్లెస్ అయినా సరే. రే, ఎప్పుడైనా దాని కళ్ళలో కళ్ళు పెట్టి చూసావురా? నేను చూశానురా. ఆ కళ్ళల్లో పవర్, ఆ కళ్ళల్లో పొగరు, ఆ కళ్ళల్లో అహం, ఆ కళ్ళల్లో గర్వం నేను చూశానురా. అవన్నీ నాకు కావాలి. రేయ్, నందిని కరెంటు లాంటిదిరా. ఆ కరెంటును ముట్టుకుని హ్యాపీగా చచ్చిపోవచ్చు. రేయ్, ఒక్కరోజైనా సరే నా పెళ్ళాంగా అది బతకాలి, దానికి మొగుడిగా నేను బతకాలి. అది మోజో, ప్రేమో, ఇష్టమో నాకు తెలీదు. ఐ వాంట్ నందిని ఎట్ ఎనీ కాస్ట్. శబ్బాష్ రా, మగాడు అనిపించుకున్నావు. అనిపించడం ఏంట్రా? ఇప్పటివరకు కాదా? నేను మగాణ్ణేరా. వీడా? ఎవర్రా? వీడొక వేస్ట్ గాడురా. కూరలో కరివేపాకు లాంటివాడు, పోపు లాంటివాడు. వీడి వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు, కానీ వీడు లేకపోతే టేస్టే ఉండదురా. హలో, నమస్కారం అండి బాబు, బాగున్నారా? ఫోన్ ఎందుకు చేసావో చెప్పరా. ఏముందండి, కొంచెం డబ్బులు అవసరం అయ్యి. డబ్బులా? నేనెందుకు ఇవ్వాలి? ఏంటండి బాబు అంత మాట అనేశారు? ఏదో కాస్త తెలిసినోళ్ళు, నా మీద దెబ్బేసినోళ్ళు, పైగా బంధువులు. అదేనండి, నాకు అవుతుందనుకున్న పెళ్ళానికి మొగుడైపోయిన మనిషి. ఒక రకంగా చెప్పాలంటే ఒకే యుద్ధంలో ఓడిపోయిన సిపాయిని నేను, గెలిచిన సిపాయి తమరు. మీతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటానండి? మీరు కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు? కాబట్టి మీరే ఇచ్చేయాలి. అయినా నీకు వేరే ఏదో సంపాదించే మార్గం ఉంది కదరా. ఏది? ఆ దేవి బ్యాంక్ గురించే కదండి. మీరు చెప్పేది కరెక్టే అనుకోండి, మరీ అంత పెద్ద అమౌంట్ కాదండి. అయితే వాళ్ళని అడిగేవాడిని. నేను అడిగేది చిన్న అమౌంట్ అండి, మనం సర్దుకునే అమౌంట్. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదురా. అట్టా అనకండి బాబు. మీరు కానీ డబ్బులు ఇచ్చారనుకోండి, మీకు అద్భుతమైన విషయం చెప్తాను. ఏంటది? సీక్రెట్ అండి. ఎవరి గురించి? ఇంకెవరి గురించి అండి బాబు? నందిని, రుద్ర. ఏంటి చెప్పరా? ఏదో రుద్ర, నందిని అంటున్నావు. వాళ్ళిద్దరూ ఇంకా బాగా క్లోజ్ అయిపోయారండి. ఎక్కడ చూసినా వాళ్ళే. అవునా? ఈ మధ్య ఒక లాడ్జిలో వాళ్ళిద్దరిని పోలీసులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రోతల కేసు కూడా పెట్టబోయారండి. ఏ లాడ్జ్లోరా? అమ్మా, అన్నీ చెప్తారేంటి? మీరు నాకు డబ్బులు అరేంజ్ చేశారనుకోండి, పావు గంటలో అక్కడ ఉంటా, డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తా. ఇంకోటండి బాబు, వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ఏంట్రా, ఫోటోలా? అవునండి. సరే, ఈ మాట రుద్ర కూడా ఒకసారి చెప్పు. రుద్రతో మాట్లాడటం ఏంటండి? అంటే ఆయన అక్కడే ఉన్నాడా? రేయ్ రాస్కెల్, నాకు నందినికి పెళ్లిరా. అయ్యో బాబోయ్, మీ ఇద్దరికి పెళ్ళా? ఇడియట్. చూసావరా మీ ఇద్దరు ఎంత అన్పాపులర్ అయ్యారో? అసలు వీడెవడరా? చెప్పానుగా, అంతర్ముఖం అని. మన లోపలికి వెళ్ళి మరీ చూస్తాడు. అంటే మా ఇద్దరిని అడ్డం పెట్టుకుని ఎంత నొక్కుంటాడు? మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని నందిని వాళ్ళ అత్త దగ్గర చాలా నొక్కేశాడ్రా. అవునా? ఆవిడలో ఈ షేడ్ కూడా ఉందా? ఆ ఫ్యామిలీలో మనకు తెలియని షేడ్స్ చాలానే ఉన్నాయి. పెళ్లి చేసుకుంటున్నావు కదా, నీకే తెలుస్తుంది.
చెప్పొదినా. వదినా, మాట్లాడవేంటి? వదినా, వదినా. వాడితో మాట్లాడు. ఎవరితో? వాడే. అంతర్ముఖం అండి. ఫోన్ చేస్తే కట్ చేస్తావేందమ్మా? తప్పు కదూ. చేయాల్సినవన్నీ చేసేసి మోయాల్సిన పాపాలన్నీ మోసేసి ఇప్పుడు ఫోన్ చేస్తే కట్ చేయడం నేరం కదమ్మా. ఇంకేం చేయాలనో? నోరు మూసుకుని ఫోన్ పెట్టేరా. ఏమ్మా, టెక్నాలజీ నాకు తెలుసు. అందుకే ఇప్పుడు మీకు ఫోన్ చేసిన తర్వాత వెంటనే ప్రవళిక్ గారికి ఫోన్ చేయాలి కదా. ఆవిడికి ఫోన్ చేసినా వెంటనే మీకు ఫోన్ చేయాలి కదా. ఈ టైం వేస్ట్ అంతా ఎందుకని కాన్ఫరెన్స్ కాల్ పెట్టా. ముగ్గురు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఏమండి ప్రవళిక్ గారు, ఏమంటారు? మీరు నా ఫోన్ కట్ చేస్తున్నారనే ప్రవళిక్ గారితో కాన్ఫరెన్స్ కాల్ పెట్టించాను. పాపం ఆవిడ చేయనంది, నేనే బలవంతంగా చేయించా. అంతే కదండి? షట్ అప్ రాస్కెల్ ఇడియట్. ఏమండి దేవి గారు? పళ్ళు రాలగొడతాను వెదవా. అబ్బా, ఇద్దరు ఆడంగులు తిడుతూ ఉంటే ఎంత సమ్మగా ఉందో. రేయ్, ఇంతకీ ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. మీతో నాకు పనే ఉంటుందమ్మా. డబ్బులు అర్జెంటుగా నాకు 10 లక్షలు కావాలమ్మా. ఏంటి 10 లక్షలా? రేయ్, ఏంటి ఎగతాళిగా ఉందా? సీరియస్సేనండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు గాని మిమ్మల్ని 10 లక్షలు అడగకపోతే తర్వాత మీ దగ్గర నుంచి ఒక్క రూపాయైనా వసూలు చేయగలనా? ఏదో బ్యాంకు ఉంది కదా అని అప్పుడప్పుడు కొంచెం కొంచెం డ్రా చేసుకుంటూ వచ్చాను. కానీ మీరేం చేస్తున్నారు? సడన్ గా బ్యాంకుని క్లోజ్ చేయాలని చూస్తున్నారు. నా ఆస్తిపాస్తుల్ని అమ్మేసుకోవాలని చూస్తున్నారు. నీ ఆస్తి పాస్తుల్ని మేము అమ్ముకోవాలనుకోవడం ఏంట్రా? రేయ్, అర్థమయ్యేలా చెప్పు. ఇప్పుడు నా ఆస్తిపాస్తులు అంటే ఎవరండి? ఆస్తి అంటే జానకి, పాస్తి అంటే నందిని, ఆస్తి అంటే విజయ్, పాస్తి అంటే రుద్ర. ఏదైనా నందిని గారికి పెళ్లి కాకుండా ఉన్నంత వరకే కదండి. అది జరిగిపోతే నేను ఎవరిని బెదిరించాలి, ఎవరికి చెప్పాలి? నాకెవరమ్మా డబ్బులు ఇస్తారు? నా మార్చురీలో శవాన్ని ఒగ్గేసినట్టు నన్ను ఒగ్గేస్తారు. సరే, నందినికి పెళ్ళైపోయినా జానకి గారి బ్యాంకు ఉంటుంది అనుకున్నా, అసలు మనిషికి పెళ్ళైపోయాక పాపం జానకి మాత్రం ఏం చేస్తుంది? మీరు మాత్రం ఎందుకు భయపడతారు? కాబట్టి ఇప్పుడు నందిని బ్యాంకే నా మెయిన్ అన్నమాట. ఏం చేయాలన్నా ఇప్పుడే చేయాలమ్మా. సో మీరు నాకు 10 లక్షలు ఇస్తారా, లేక నందిని పెళ్లి శుభలేఖలు మీరు పంచినట్టు జరిగింది మొత్తం శుభలేఖల్లో ప్రింట్ చేయించి అందరికీ నన్ను పంచమంటారా? వదినా, వీణ్ణేం చేయాలి? అమ్మో, నాకిక్కడ వినిపిస్తుంది. మనం తర్వాత మాట్లాడుకుందాం దేవి. ఇది కూడా నాకు వినిపించిందండి. ఏం మాట్లాడుకుంటారు? ఎక్కడ డబ్బులు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనే కదా. మాట్లాడేసుకోండి. తర్వాత నాకు చెప్పండి ఎక్కడికి రావాలో. ఉంటానండి.